పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బంది పడ్డాడు. మార్క్ శంకర్ను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దీంతో విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ మధ్యలోనే ముగించుకుని సింగపూర్ వెళ్లాలని అధికారులు, నేతలు సూచించారు. అయితే పవన్ మాత్రం అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని, కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళతానని చెప్పారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. కాగా పవన్ చిన్న కుమారుడికి గాయాలయ్యాయని తెలియడంతో జనసేన శ్రేణులు, అభిమానులు ఆందోళనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రస్తుతం తల్లి అన్నా లెజెనోవాతో కలిసి సింగపూర్లో ఉంటున్నాడు. తల్లి అన్నా లెజెనోవా 2024లో సింగపూర్లోని ప్రముఖ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. దీంతో మార్క్ శంకర్ పవనోవిచ్ కూడా తల్లితో పాటు అక్కడే ఉంటున్నాడు. అయితే శంకర్ ను స్కూల్ కు పంపిస్తుండగా అక్కడ ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజెనోవా ఎన్నికల సమయంలో ఏపీలో ఉన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లో కొంతకాలం ఉన్నారు. అయితే ఆ తరువాత చదువు కోసం సింగపూర్ వెళ్లినట్లు తెలుస్తోంది.